నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన మరో మజిలీకి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 22/1/2004లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఫిబ్రవరి 29 రాజారావు సర్వీసులో ఆఖరి రోజు. ఆ రోజు తను రిటైర్ అవబోతున్నాడు. ముందు రోజు రాత్రి అంతా అదే ఆలోచనతో నిద్ర పట్టలేదు. అప్పటిదాకా కలర్ఫుల్గా అనిపించిన జీవితం ఫేడౌట్ అయిన క్యాన్వాస్లా వెలవెలబోతూ మనోనేత్రాలకు తోచింది. అప్పుడే తనకు 60 ఏళ్ళు నిండాయా? విస్మయంగా అనిపించింది. నిన్న మొన్న కెరీర్ ప్రారంభించినట్టుంది. ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు అన్నీ అయి ఆఖరి అధ్యాయంలా ఈ రిటైర్మెంట్. దాహం వేస్తోందని దోశల నిండా నీళ్లు తీసుకుని తాగేలోగా చుక్క చుక్కగా కారిపోయి ఖాళీ చేతులు మిగిలినట్లు క్షణాలన్నీ జీవితపు దోసిట్లో నుంచి జారిపోయాయి. తృష్ణ ఒక్కటే మిగిలింది. ఏం సాధించాడని, ఏం మిగిలిందని, రేపేమిటని, ఎలాగని? అతి పెద్దదైన ఈ వ్యవస్థ నడవటానికి అవసరమయ్యే అసంఖ్యాకమైన నట్టు బోల్టుల్లో తానొకడు. అరుగుదలే తప్ప ఎదుగుదల ఉండదు. హౌ ఓల్డ్ ఆర్ యూ? నువ్వెంత పాతబడ్డావు? అలా పాతబడి చివికి శిథిలమై ఏమీ లేకుండా పోవటమే జీవితమా? జనాంతికంగా జరిగిపోయే ఈ ప్రక్రియ మొత్తమే జీవితం అనుకుంటే తనకెందుకు ఈ అశాంతి? ఇంకా నిద్రపోలేదా? పక్కనే ఉన్న భార్య అడిగింది. రేపటితో రిటైర్ అవుతాను అన్నాడు మరణం చేసుకుంటున్నట్టు. అప్పటికది ఎన్నోసారో ఆమెతో ఆ విషయం అని విసిగేసింది ఆమెకు. అయినా దాన్ని ప్రదర్శించలేదు. కారణం, ఆ విషయాన్ని పదే పదే తలుచుకుంటున్నాడంటే అతను ఎంత అప్సెట్ అవుతున్నాడో దాని గురించి. దానికి ఇంత ఆలోచన ఎందుకు? ఉద్యోగంలో చేరాక రిటైర్ అవ్వక తప్పుతుందా? ఎందరూ రిటైర్ అవ్వటం లేదు, మీరొక్కరేనా? మృదువుగా మందలించింది. ఆమె మాటలకి ఉపశమనం కలగలేదు సరికదా, చివుక్కుమంది. తను చావుకు దగ్గర పడ్డాడా? మళ్ళీ మరో ఆలోచన. డబ్బంతా కలిపి 5 లక్షలు వస్తుందా? అడిగింది. వస్తుందేమో. ఏం చేద్దాం? రాజారావు చిన్నగా నవ్వాడు. ఆదాయం సగానికి తగ్గిపోతుంది గుర్తు చేశాడు. మనిద్దరికీ అంతకన్నా ఖర్చే ఉంటుంది. నార్త్ టూర్ వెళ్ళాలని ఎప్పటినుంచో కోరికగా ఉంది. మా అన్నయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు మనల్ని రమ్మన్నారు గుర్తుందా? మనకు కుదరలేదు. గుర్తు చేసింది ఆమె. పిల్లల డిమాండ్స్ ఏముంటాయో అన్నాడు. ఎన్నాళ్ళు అంటే మీకు చేతి నిండా జీతం ఉండేది, వాళ్ళేం అడిగితే అది ఇచ్చాము. ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది? ఈ డబ్బు వాళ్లకు పనిచేస్తే ముందు ముందు మన అవసరాలకి వైద్యాలకు ఎలా? ఇప్పటిదాకా గడిపిన జీవితం వాళ్ళది, ఇక మీదట గడపబోయేది మనిద్దరిది. కష్టమైనా సుఖమైనా మనిద్దరమే పంచుకోవాలి అందామె. రాజారావు చకితుడయ్యాడు. లోకానికి భిన్నంగా ఆలోచిస్తుందేమిటి తన భార్య? ఇంత డబ్బు తన చేతికొస్తూ ఉంటే వాళ్ళు అడగకుండా ఉంటారా? అడిగాక తను ఇవ్వకుండా ఉండగలడా? పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండమంటున్నారు. మీరు తొందరపడి మాట ఇవ్వద్దు. ఇప్పటి నుంచి మన అనుబంధాన్ని పరాయీకరణ చెయ్యొద్దు. ఆమె స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పింది. అప్పటిదాకా రాజారావు ఈ విషయం గురించి ఏమీ అనుకోలేదు. అతనికి 3 సంతానం, 2 కొడుకులు, 1 కూతురు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి, 2 జీతాలు. రిటైర్ అయ్యాక ఏ కొడుకు దగ్గరకు వెళ్ళి ఉండటం అనివార్యం అనే భావన అంతర్లీనంగా కదులుతూ ఉండేది. కానీ భార్య ఆలోచన దాని మూలాల్ని కదిలించింది. అతని ఆలోచనలు కొత్త దారులకు మళ్ళాయి. తమకి పిల్లలకి 1 తరం అంతరం ఉంది. సెంటిమెంట్స్కి, అనుబంధాలకి ప్రాధాన్యతనిచ్చి వ్యక్తిగత సౌఖ్యాలను పెద్దగా లెక్కించిన తరం తమది. తన వరకు తను తటస్థంగానూ సుఖంగానూ ఉంటే చాలనుకునే తరం ఇప్పటి వాళ్ళది. డిటాచ్మెంట్ వాళ్ళకి అలవాటు. బహుశా ఒకటి కారణం కావచ్చు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ చాలా తీవ్రతరమైంది. ఒకప్పటి జీవిత గమ్యం ప్రాప్తం అనే పదంలో నిక్షిప్తమై ఉండేది. దొరికిన దాంతో సరిపెట్టుకునేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రతివారు ప్రతిదీ కోరుకుంటున్నారు. అనర్హుడు అర్హుడికి పోటీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో మనిషిలో సెల్ఫ్ సెంటర్డ్నెస్ పెరిగి మెటీరియలిజానికి చోటిచ్చి మానవ సంబంధాల్లోని సున్నితమైన అంశాలు దెబ్బతింటున్నాయి. అలాంటప్పుడు తను కొడుకుల దగ్గరికి వెళ్ళి ఉండటం అంత సమంజసం కాదేమో.
ఇప్పటికిప్పుడు ఆలోచించి నిర్ణయించుకోవలసినంత తొందరేం లేదు. మనసులో ఉంచుకోండి చాలు. మనిద్దరికీ వయసేం మించిపోలేదు. ఇంకా ఓపిగ్గా ఉన్నాము. అంతా 80లు 90లు బతుకుతున్నారు. ఇప్పటి నుంచి వెళ్ళి వాళ్ళ మీద వాలిపోవటం దేనికి? దూరంగా ఉన్నంతసేపే ఏ అనుబంధాలైనా నిలుస్తాయి. వాటిని తొందరపడి తెంచుకునే కన్నా నిలకడగా ఉండి నిలబెట్టుకోవటం మంచిది. మన గురించి మనం ఆలోచించుకోవటంలో తప్పులేదు. రిటైర్మెంట్ ఆఖరి మజిలీ కాదు. ఆ తర్వాతది ఇంకొకటి ఉంటుంది. అక్కడికి చేరేదాకా మన జాగ్రత్త మనకు తప్పదు. ఎవ్వరూ మన బరువు మొయ్యలేరు. అలా మొయ్యాలని ఆశించటమూ తప్పే. ఇంక పడుకోండి అనేసి ఆమె నిద్రలోకి జారుకుంది. ఈవేళ కూడా ఇన్ని ఫైల్స్ కూర్చున్నారేంటి సార్? రాజారావు దగ్గర చని ఉన్న జూనియర్ క్లర్క్ అడిగాడు. ఈ ఒక్కరోజేగా రాజారావు గ్లూమీగా జవాబిచ్చాడు. ఎంత వద్దనుకున్నా ఎక్కడో ఏదో నిరాశ అతన్ని మామూలుగా ఉండనివ్వటం లేదు. అదేమిటి భాయ్, సర్వీస్ అంతా వర్క్ చేయకుండానే జీతం తీసుకున్నారా? 2 ఏళ్ళు సర్వీసు మిగిలిన్న ఇంకొక కులీగ్ జోక్ చేశాడు. అంతా ఎంజాయ్ చేశారు ఆ జోక్ని. పెద్దగా నవ్వేశారు. రాజారావు కూడా నవ్వాడు బలవంతంగా. మేనేజర్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది అతనికి. ఎందుకోననుకున్నాడు. తన దగ్గర మిగిలిపోయిన ముఖ్యమైన ఫైల్స్ ఏమున్నాయో గుర్తు తెచ్చుకున్నాడు. అలాంటివేవి జ్ఞాపకానికి రాలేదు. పజిలవుతూనే వెళ్ళాడు. కూర్చోండి సాదరంగా ఆహ్వానించాడు మేనేజర్. చాలా చిన్నవాడు. రాజారావు వయసులో సగం ఉంటుంది. MBA చేసి డైరెక్ట్గా ఈ పోస్టులోకి వచ్చాడు. ఆయనతో రాజారావుకి వ్యక్తిగతమైన ఇంటరాక్షన్ తక్కువే, కానీ ఆయన వచ్చాక ఆఫీసులో సమస్యలు చాలా వరకు తగ్గాయనేది అతను గుర్తించిన విషయం. అదొక్కటే కాదు, తన పిల్లల్లో తను పార్శ్వాన్ని ఆయనలో చూస్తాడు రాజారావు. ఏ మార్పులైతే కుటుంబంలోని బాంధవ్యాలను దెబ్బతీస్తున్నాయని రాత్రి మదనపడ్డాడో అవే మార్పులు సోషల్ రిలేషన్స్ని బాగుపరుస్తున్నాయనేది అర్థమవుతుంది. ఏంటి చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు? రిటైర్ అవుతున్నారని బాధపడుతున్నారా? రాజారావు మనసు చదివినట్టు అడిగాడు. ఇబ్బందిగా నవ్వాడు రాజారావు. ఆయన నుంచి ఇలాంటి ప్రశ్నను ఆశించలేదేమో జవాబు చెప్పలేకపోయాడు. రిటైర్మెంట్ తర్వాత లైఫ్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఇక్కడే ఉంటారా? పిల్లల దగ్గరికి వెళ్ళిపోతారా? ఏం చేస్తూ ఉంటారు మీ పిల్లలు? అంటూ ఎన్నో అడిగి తన గురించి కూడా కొన్ని చెప్పాడు. ఆఖరిలో అన్నాడు, రిటైర్మెంట్ జీవితానికి డెడ్ ఎండ్ అనుకుంటారు చాలామంది. అది తప్పని నా అభిప్రాయం. వయసు కారణంగా రిటైర్ చేయటం అనే పద్ధతికి నేను వ్యతిరేకిని. అనర్హుడైన 60 ఏళ్ల దాకా సర్వీసులో ఉండటం, అప్పటిదాకా ఎంతో బాగా పనిచేస్తూ వచ్చిన వ్యక్తిని ఆ ఒక్క కారణంతో తొలగించడం నాకు కొంత అసంబద్ధంగా అనిపించినా కానీ బాధ్యతల నుంచి మనిషికి ఏదో ఒక రోజున విముక్తి కావాలి కాబట్టి తప్పదు అని ఆగి మళ్ళీ కొనసాగించాడు. రాజారావుకి ఆ ఆలోచన సరళి నచ్చింది. రిటైర్మెంట్ ఆలోచన తనలో ప్రవేశించాక ఎంతగా ఆవేదన పడ్డాడో తనకే తెలుసు. తనలా ఆ ఆలోచన ప్రవేశించిన వాళ్ళకి తెలుసు. ఆలోచనలకు దూరంగా ఉన్నవారికి తెలుసు. ఇక్కడ దగ్గర దూరం అనేది కాలం కొలతలు. మీ పని నేను చాలా నిశితంగా గమనించాను. చాలా ఇంప్రెస్ అయ్యాను. మీకు ఆసక్తి ఉంటే చెప్పండి. నా ఫ్రెండ్ ఒక అతను ప్రైవేట్ ఫర్మ్ నడుపుతున్నాడు. మీలాంటి అనుభవం గల వారి కోసం చూస్తున్నాడు అన్నాడు ఆఫీసర్. పెద్ద కెరటం వచ్చి బలంగా తాకినంత విభ్రాంతి కలిగింది రాజారావుకి. మనిషి సంపాదించిన డబ్బుకి కాదు, దాని వెనుకున్న స్కిల్కు గుర్తింపు రావాలి. మేనేజర్కి ఉద్వేగంగా కృతజ్ఞతలు చెప్పి యువతలకొచ్చాడు. ఉద్యోగంలో తను చేరతాడో చేరడో అది వేరే విషయం. తనిక మీదట ఎందుకు పనికిరాడనే భావన తొలగిపోయి క్రమంగా చైతన్యం చోటు చేసుకుంటోంది. అది చాలా ముఖ్యమైంది. భార్య ఓదార్పు కూడా ఇవ్వని శక్తినిచ్చింది. అతనిలో సుస్పష్టమైన మార్పు. సాయంత్రం దాకా సరదాగా తిరిగాడు. తర్వాత ఫేర్వెల్ పార్టీ ఇచ్చి అదయ్యాక ఇంట్లో వదిలిపెట్టారు. ఇంటి దగ్గర మరొక సర్ప్రైజ్. కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, ఒక్కగానొక్క చెల్లెలతో సహా అందరూ వచ్చేస్తున్నారు. అతని కోసం ఎదురు చూస్తున్నారు. మీరెప్పుడు వచ్చారా? అభిమానంగా అడిగాడు రాజారావు. రాత్రంతా నువ్వు బాధపడ్డావని వదిన ఫోన్ చేసి చెప్పింది. అంత బాధకేముంది? బాధ్యతలు తీరాయి. హాయిగా ఏ క్లబ్లోన మెంబర్షిప్ తీసుకుని ఓపికన్నన్నాళ్ళు సరదాగా గడపండి. పిల్లలున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అంతేగాని బాధ ఎందుకు? పిల్లల జవాబు వెంబడే చెల్లెలు మందలింపు. మాతో వచ్చే తాతయ్య ఇంకా ఆఫీస్కి వెళ్ళక్కర్లేదటగా అడిగాడు 10 ఏళ్ల మనవడు. అందరి చూపులు అటు తిరిగాయి. రాజారావు ఏం జవాబిస్తాడోనని.
కానీ అతను నవ్వే సురుకున్నాడు. రాజారావు చెల్లెలు అదే రోజు తిరిగి వెళ్ళిపోయింది. వాళ్ళది ఆ ఊరే. రాత్రి భర్త వచ్చి తీసుకువెళ్ళాడు. తర్వాత 2 రోజులు సరదాగా గడిచాయి. 3వ రోజు రాత్రి రాజారావు ఒంటరిగా కూర్చున్నప్పుడు వెళ్ళి అడిగాడు శ్యామ్, పెద్ద కొడుకు, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు నాన్న అని. తండ్రి నుంచి జవాబేమీ రాకపోవటంతో తనే మళ్ళీ అన్నాడు, ఇక్కడ మీరిద్దరే ఎందుకు నాన్న, మా దగ్గరకు వచ్చేయండి. అక్కడ నాకు కోఆపరేటివ్ సొసైటీలో స్థలం అలాట్ అయింది. 4 గదులు వేసుకుంటే హాయిగా ఉండొచ్చు. మీ బెనిఫిట్స్ ఎంత ఉండొచ్చు అన్నాడు. రాజారావుకి ఇబ్బందిగా అనిపించింది. ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు. ముక్తసరిగా అన్నాడు. అంతేకాని భార్య తనతో అన్న మాటల్ని ఫ్రీగా కొడుకుతో చెప్పలేకపోయాడు. తండ్రి ధోరణికి శ్యామ్ హర్ట్ అయ్యాడు. తండ్రి తనను నమ్మలేకపోతున్నాడా? దిగ్భ్రాంతిగా అనుకున్నాడు. రిటైర్ అవ్వబోతున్నాడు అనగానే తన దగ్గరకు, తమ్ముడి దగ్గరకు వచ్చేస్తాడని అప్పటిదాకా అనుకుంటున్నాడు అతను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంత వస్తాయో ఖచ్చితంగా తెలియదు అతనికి. దరిదాపుల్లోనే ఊహించుకున్నాడు. 3 భాగాలు చేస్తే తలో 2 లక్షలు వస్తూ ఉండవచ్చు. వాటితో ఇంటి పని మొదలు పెడితే లోన్లతో పూర్తి చేయొచ్చని లెక్కలేసుకున్నాడు. కానీ తండ్రి ఇలా సంభాషణ ఎలా పొడిగించాలో తెలియక కొద్దిసేపు అలాగే ఉండి లేచి వెళ్ళిపోయాడు. నువ్వన్నట్టే శ్యామ్ తన దగ్గరికి రమ్మంటున్నాడు. డబ్బిస్తే ఇల్లు కడతాడట. తర్వాత వచ్చిన భార్యకు చెప్పాడు రాజారావు. మీరేమన్నారు? ఆతృతగా అడిగిందామె. ఏమీ చెప్పలేదు. శ్యామ్ తండ్రిని అడిగిన విషయం ఇంకా అలా అపరిష్కృతంగా ఉండగానే మామగారికి హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ వచ్చింది. వెంటనే భార్యను తీసుకుని బయలుదేరాడు. అక్కడ జరిగిన విషయాలు అతన్ని బాధ పెట్టాయి. జరిగిన విషయాలంటే ఏది జరగకపోవటమే. అక్కడికి చేరగానే అతని భార్య రాధ ముందు తల్లిని పట్టుకుని ఏడ్చింది. తర్వాత అన్నని వదినని చూసి మళ్ళీ ఏడ్చింది. ఐసీయూలో ఉన్న తండ్రిని బయట నుంచి చూసి ఇంకొక మారు ఏడ్చింది. 4 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఏ ప్రమాదం లేదని చెప్పారు డాక్టర్లు. ప్రస్తుతానికి ఆపరేషన్ కూడా అవసరం లేదన్నారు. పేషెంట్ను స్పెషల్ రూమ్కి మార్చేదాకా ఉండి మళ్ళీ వస్తామని తిరిగి వచ్చేశారు రాధా, శ్యామ్. ఆయన పట్ల తమ బాధ్యత ఇంతేనా? శ్యామ్కి ఆశ్చర్యం కలిగింది. పదే పదే అదే ప్రశ్నను వేసుకున్నాడు. రాధతో అన్నాడు, నువ్వైనా ఇంకొక 2 రోజులు ఉండి రావాల్సింది అని. ఎందుకు? ప్రమాదం లేదన్నారుగా. అమ్మ, అన్నయ్య, వదిన 3 ఉన్నారు. వాళ్ళు చూసుకోగలరులేండి. పిల్లల పరీక్షలు అవ్వగానే మళ్ళీ వెళ్తాను అంది. డబ్బు ఏమైనా అవసరమేమో అడిగావా అన్నాడు శ్యామ్ భార్యతో. రాధ ఆశ్చర్యంగా చూసింది అతన్ని. తర్వాత నింపాదిగా అంది, మనం దేనికి పెడతాం? నాన్న పొలం అమ్మిన డబ్బంతా అన్నయ్యకే ఇచ్చాడు. అన్నయ్య ఈ ఖర్చులన్నీ చూసుకుంటాడు అంది. జీవితం అంటే డబ్బు లెక్కలేనా? అతనికి కలుక్కుమంది. తండ్రి తనకు జవాబు ఇవ్వకపోవటం గుర్తొచ్చింది. దానికి కారణం కూడా ఈ లెక్కలేనా? అలా అడిగి తొందరపడ్డాననిపించింది. ఎలా ఉందమ్మా మీ నాన్నగారికి అడిగింది రాజారావు భార్య కోడల్ని. వీలు చూసుకుని మేం కూడా వెళ్ళి చూసొస్తాం అని కూడా అంది. రాధ కళ్ళనీళ్లు పెట్టుకుంటే దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా వచ్చి రాధను పరామర్శించారు. అక్కడితో ఆ ప్రకరణం ముగిసింది. హడావుడంతా సద్దుమణిగాక శ్యామ్ తమ్ముడు భరత్ అన్నాడు, నాన్నగారిని కొంత డబ్బు సర్దమందాం అనుకుంటున్నానన్నయ్య. ఫ్లాట్ కొనాలనే ఆలోచన ఉంది అని. అప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు అక్కడ. మిగిలిన వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. రాజారావు ఎటో వెళ్ళాడు. శ్యామ్ ఉలిక్కిపడ్డాడు. తనకు కలిగిన ఆలోచన లాంటిదే తమ్ముడికి కలిగిందన్నమాట. చెల్లెలి మనసులో ఏముందో? అందరికీ పంచివ్వటానికి తండ్రి ఒప్పుకుంటాడా? ఇంత ధీమాగా ఆయన డబ్బును ఆశిస్తున్న తాము చివరిదాకా ఆయన బాధ్యతను అంతే ధీమాగా మొయ్యగలరా? చివరిదాకా శ్యామ్ ఆలోచనలు అక్కడ ఆగిపోయి గజిబిజిగా అయ్యాయి. ఆయన డబ్బంతా తీసుకుని చివర ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే పరిస్థితిని కల్పించబోతున్నారా తామంతా? తల గిర్రున తిరిగినట్లయింది. ఏంటన్నయ్య మాట్లాడవు? 10 లక్షల దాకా వస్తుందేమో. ఎందుకు వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంచటం? ఈ వయసులో వాళ్ళకి అంత అవసరాలు ఏముంటాయి? ఎలాగా మనమే చూడాలి వాళ్ళని. ఇప్పుడే ఏదో ఒకటి నిర్ణయిస్తే బాగుంటుంది అన్నాడు భరత్. నాన్నగారితో మాట్లాడావా అడిగాడు శ్యామ్. ఓహో, అమ్మ దగ్గర అన్నాను. అమ్మేమంది? ఇంకా ఆలోచించుకోలేదుట. తల్లిదండ్రుల మనసులో ఏముందో శ్యామ్ గ్రహించగలిగాడు. వాళ్ళకి స్వతంత్రంగానే ఉండాలనుంది. ఆ రోజే శ్యామ్ తండ్రితో మాట్లాడాడు.
తొందరపడి మీ దగ్గర డబ్బు ప్రసక్తి తీసుకొచ్చాను, సారీ నాన్నగారు అన్నాడు తలొంచుకుని. ఎందుకలా అనుకుంటున్నావు అడిగాడు రాజారావు. రాధా వాళ్ళింట్లో జరిగినవి చూశాక నాలో ఆలోచన మొదలైంది చెప్పాడు శ్యామ్. ఏం జరిగింది అక్కడ? ఏమీ జరగలేదు. సరిగ్గా చెప్పు శ్యామ్. రాధకి తన తండ్రి పట్ల బాధ్యత ఏమీ ఉండదా నాన్నగారు? అంటే అంటే ఇలాంటి టైంలో దగ్గరుండటం, డబ్బు సర్దటం నువ్వు ఒప్పుకోవనుకుంటుందేమో అన్నాడు రాజారావు. అసలు అడిగితే కదా. పోనీ నువ్వే ఇవ్వకపోయావా? నేనా? తెల్లబోయాడు శ్యామ్. రాజారావు చిన్నగా నవ్వాడు. నువ్వే? ఏం మీ మామగారేగా అని ఒక్క క్షణం ఆగి, కొంతమందికి కొన్ని తెలియవురా, అందరికీ అన్నీ తెలియవు. మీ అమ్మ చెప్పేదాకా నాకు కొన్ని తెలియవు. సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టి ప్రపంచాన్ని కుదిపిన ఐన్స్టీన్కి అన్నం వండటం ఎలాగో తెలుస్తుందంటావా? ప్రతి మనిషికి అవగాహన పరిధి ఉంటుంది. కొందరికి అది విస్తృతంగానూ మరికొందరికి ఇరుగ్గానూ ఉంటుంది. ఆ పరిధి అవతల ఉన్నది మనకు తెలియనిది ఇంకొకరు చెప్తుంటే తెలుసుకోవటం ద్వారా కొంతమేరకు విస్తరించుకోవచ్చు. అలా చెప్పినా తెలుసుకోలేని ఉంటాయి. అహంచేత కొంత, తెలియటం వలన వచ్చే మార్పులకు భయపడి ఇంకొంత. మానవ సంబంధాలన్నీ ఈ రెండు చీకటి కోణాల్లోనే కొట్టుకులాడుతున్నాయి. నీ మామగారికి నువ్వెలా స్వతంత్రించి ఏమీ చేయలేకపోయావో మా విషయంలో కోడళ్ళు అంతే. అయితే వాళ్లకు సాంప్రదాయం కొంత చెప్తుంది కాబట్టి అదొక బలవంతపు బాధ్యతగా చేస్తారు తప్పించి అందులో అంతఃస్పర్శ ఉండదు. మాకు ఓపిక తగ్గాక ఎలాగ తప్పదు అన్నాడు. శ్యామ్ మౌనంగా వింటున్నాడు. ఈ రోజున నేను 2 లక్షలు ఇస్తే ఇల్లు మొదలు పెట్టాలని నీ ఆలోచన, ఫ్లాట్కి అడ్వాన్స్ ఇవ్వాలని భరత్ ఆలోచన. ఆ 2 లక్షలు ఇవ్వటం అనే ప్రక్రియ పూర్తయి దాని ప్రభావం తగ్గాక మన మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది నా ప్రశ్న. నువ్వు, రాధ, పిల్లలు అది నీ కుటుంబం. అలాగే భరత్, మీరంతా కలిస్తే నా కుటుంబం. కానీ మనం ఉమ్మడి కుటుంబంగా ఎప్పుడూ ఉండలేదు. ఎవరికి ఎక్కడ ఉద్యోగాలు వస్తే అక్కడ, ఎవరి అవసరాలకి అవకాశాలకి వీలుగా ఉండిపోయాము. వేరువేరు కుటుంబాలుగానే ఉండిపోయాము. సాంప్రదాయం అనేది ఒకటి తప్పిస్తే మనం కలిసి ఉండటానికి అనువైన అంశాలు ఇంకేమీ లేవు. ప్రస్తుతానికి మేము విడిగానే ఉందామనుకుంటున్నాం అన్నాడు. మీ ఇష్టం నాన్నగారు అన్నాడు శ్యామ్. ఇంకా డబ్బు విషయానికి వస్తే మీ జీతాలతో పోలిస్తే నాకు వచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువ. 3 పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఈ రోజుకి అప్పులేమీ చేయకుండా మిగిలి సక్సెస్ఫుల్ పర్సన్ అని నా తోటి వాళ్లతో అనిపించుకున్న నేను ఆ డబ్బు విషయంలో తెలివి తక్కువగా ఉంటానని అనుకోవద్దు. చాలా స్పష్టంగా తన మనసులో విషయాలన్నీ చెప్పాడు రాజారావు. ప్రత్యక్షంగా శ్యామ్ తనతో అన్నవాటికి, భరత్ అన్నాడని భార్య తనతో చెప్పిన వాటికి కూడా జవాబిచ్చాడు. నేను నా డబ్బుని దండగా ఖర్చు పెట్టను, భయపడొద్దు అన్నాడు. రిటైర్ అవ్వక ముందుకి ఇప్పటికీ తండ్రిలో ఎలాంటి తేడా కనిపించలేదు శ్యామ్కి. అదే వ్యక్తిత్వం, అదే ఆలోచన, ఎలాంటి తడబాటు లేకుండా తమకు దారి నిర్దేశించేలా రాజారావు ప్రకటించిన నిర్ణయానికి యూనియన్ బడ్జెట్ తర్వాత పారిశ్రామికవేత్తలు వెలువరించే మిశ్రమ స్పందన లాంటిది వ్యక్తమైంది. అలాంటిదే ఇంకాస్త బలీయంగా వ్యక్తమైంది అతను మనుమలందరి పేరున కొంత డబ్బు ఫిక్స్ చేశాక. వచ్చిందేదో పనిచేస్తే ఆయనకు వచ్చే కష్టం ఏమిటట? కట్టకట్టుకు తీసుకువెళ్తారా? ఈ ముసలాళ్ల ఖర్చుకు పెన్షన్ చాలదా? రుసరుసలాడింది భరత్ భార్య. ఆమె భావాలు భరత్లో ప్రతిబింబించాయి. ముభావంగా ఉన్నాడు. శ్యామ్కి ఈ విషయంలో అసంతృప్తి ఏం లేదు, రాధకి లేదు. ఇప్పటినుంచి వచ్చి తమ దగ్గర ఉంటారనకుండా మామగారు స్వతంత్రంగా ఉంటారనటం ఆమెకు సంతోషాన్నిచ్చింది. భరత్ భార్య వాళ్ళ బాధ్యత తీసుకోదు. ఆమెకంతసేపు తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలీదు. భరత్ భార్యకు తందాన తానా అంటాడు. పెద్ద కొడుకు కోడలిగా తమకు తప్పదు. ఇప్పటినుంచి ఎందుకు? అదీగాక మామగారు డబ్బు దుబారా మనిషి కాదు. వచ్చిన దాంట్లో ఓ వంతు అప్పుడే పిల్లల పేరు పెట్టేశారు. ఇంకే ఉంటుంది తాము పంచుకోవటానికి, వాళ్ళు పంచవటానికి అనుకుంది. ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఉందంటారు కానీ అన్నదమ్ములు ఏం పడనిస్తారు అనుకుంది రాజారావు కూతురు. వాళ్ళిద్దరి స్పందనకి ప్రతిస్పందించలేదు రాజారావు దంపతులు. నాన్న రిటైర్ అయ్యారని మీరు రావటానికి మొహమాట పడకండి. ఎప్పట్లాగే ఎప్పుడు రావాలనిపించినా రండి, పిల్లల్ని పంపించండి అంది రాజారావు భార్య. అంతా తిరుగు ప్రయాణం అయ్యారు. రాజారావు ప్రస్థానం ఆ మజిలీని దాటి చివరి మజిలీకి మొదలైంది.
కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.